అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ, జనసేన పార్టీ పెద్దలు, మిగతా పార్టీ రాజకీయ పార్టీ పెద్దలు అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి విజ్ఞప్తి ఏంటంటే, పద్మనాభం గారి కోరిక ఏదైతే రిజర్వేషన్లు గతంలో వారి యొక్క పోరాటం వల్ల జీవో నెంబర్ 30 వచ్చింది, అది అన్ని కులాలకు అమలైంది కానీ ముస్లింస్ కూడా మనకు అమలు కాలేదు. అది చంద్రబాబు నాయుడు గారు మనకు 5% ఇచ్చి F కేటగిరీలో పెట్టారు, అమల్లోకి రాలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అందరూ ఉన్నారు కాబట్టి మిగతా అన్ని రాజకీయ పార్టీ పెద్దలు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వారితో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారు గత ప్రభుత్వంలో టీడీపీ గవర్నమెంట్ ఇచ్చిన 5% రిజర్వేషన్ అమలు చేయమని అడుగుదాం. ఒకటి, కాపు కార్పొరేషన్ వాటి నిధుల కోసం పద్మనాభం గారు పెద్ద ఉద్యమం గతంలో చేశారు. ఆ కార్పొరేషన్ సంబంధించి ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని బడ్జెట్ అలాట్ చేయట్లా. కాబట్టి ఇప్పుడు 2 సంవత్సరాలకు 6,000 కోట్లు రావాలా. 6,000 కోట్లు వద్దు, 600 కోట్లు ఇవ్వండి చాలు. మాకు ఎంతో కొంత ఇస్తే, మా కులంలో పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, ఇక్కడున్న రాజకీయ పార్టీ పెద్దలు అందరూ ఉన్నారు కాబట్టి దయచేసి బాధ్యత తీసుకొని వారి చిరకాల కోరికైన వారికి ఈ జాతికి అందాల్సిన ఫలాలు అందుతాయని ఆత్మశాంతిస్తుంది. దానికి అందరం కలిసి నడుము బిగించి పనిచేయాలని కోరుకుంటున్నాను. వీరు అయిన తర్వాత మన ఆమంచి సోములు గారి వారి పుట్టినరోజైనా వచ్చారు ఈరోజు కార్యక్రమానికి. సోములు గారు కూడా తర్వాత మాట్లాడతారు. తర్వాత పద్మనాభం గారి పక్కనే రైట్ హ్యాండ్గా ఉండి పనిచేసే పెద్దలు ఉన్నారు, తర్వాత వాళ్ళతో వేదిక మీదకి వచ్చి నివాళులు అర్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బ్రదర్ ఇటు పట్టుకొచ్చి దయచేసి ఇటు వచ్చి. ఈరోజు ముద్రగడ్డ పద్మనాభం గారి సంస్కరణ సభ సందర్భంగా గుంటూరు కాపు జేఏసీ ఆధ్వర్యంలో ముద్రగడ్డ పద్మనాభం గారి సంస్కరణ సభని ఏర్పాటు చేసినటువంటి సుబ్బారావు, అలాగే శ్రీను గారు, దాసరి రాము గారు, ఇంకా వారికి సహకరించిన పెద్దలందరికీ కూడా, ఈ కమిటీ మెంబర్లందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఇక్కడ విచ్చేసినటువంటి ఈ ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ముద్రగడ్డ పద్మనాభం గారి మరణం కాపు జాతికి తీరని లోటు. పుట్టిన వాళ్ళకి మరణం తప్పకపోయినా మరి ఆయన మరణించే వరకు కూడా కాపు జాతి అభ్యున్నతి కోసం, కాపు జాతి ఉన్నతి కోసం అహర్నిశలు పనిచేసినటువంటి నాయకుడు ముద్రగడ్డ పద్మనాభం గారు. ఇవాళ భౌతికంగా మన దగ్గర నుంచి ఆయన లేకపోయినా కాపుల కోసం ఏ రోజో చనిపోవటానికి సిద్ధపడి నుదుటి మీద రివాల్వర్ పెట్టుకుని దీక్ష చేసినటువంటి వ్యక్తి ముద్రగడ్డ పద్మనాభం గారు. అనేక పోరాటాలు, కాపు జాతి రిజర్వేషను, కాపులకి స్కాలర్షిప్లు, కాపులకి అన్ని రకాలుగా ఆ జాతి ఉన్నతి కోసం అనేక పోరాటాలు చేశాడు. రాజకీయంగా ఆయన అనేక పార్టీల్లో పనిచేశారు. మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా ఆయన చేయని పదవి లేదు, ఆయన చూడని పదవి లేదు. అలాగే ఆయన అహర్నిశలు కూడా ఆఖరి శ్వాస వరకు నీతివంతులుగా, నిజాయితీగా ఆయన తన ఆస్తిని కర్పూరంలాగా కరగేసి ప్రజల కోసం, ఈ కాపు సామాజిక వర్గం కోసం పెట్టినటువంటి వ్యక్తి ముద్రగడ్డ పద్మనాభం గారు. 2014లో ఈ రాష్ట్రం విడిపోయినాక మేము తొలి అసెంబ్లీలో మేమందరూ శాసనసభ్యులుగా ఆ రోజు కాపు ఉద్యమం మళ్ళీ పురుడు పోసుకున్నటువంటి సందర్భం బాగా గుర్తుంది. ఆ రోజు మేమందరం అధికార పార్టీలో, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళం. ఆ రోజున ముద్రగడ్డ పద్మనాభం గారు కాపుల సమస్యల మీద లేఖ రాశారు ముఖ్యమంత్రి గారికి. దాంట్లో రిజర్వేషన్లు కానించి, నిధులు కానించి, పోస్టింగ్లు కానించి, రాజకీయ ప్రాధాన్యత కానించి అనేక అంశాలు ఆయన పద్మనాభం గారు ఉదహరించడం జరిగింది. ఆ రోజు
మొదటి లేఖ, రెండో లేఖ, మూడో లేఖ వచ్చినప్పుడు 2016 ఆ టైంలో వచ్చినప్పుడు మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాం. ఇది ముద్రగడ పద్మనాభం గారు రాసే లేఖల్లో ప్రభుత్వం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆలోచన చేసి సాధ్యాసాధ్యాలకు ఒక కమిటీ వేసి ఆ సాధ్యాసాధ్యాల పైన ఆయనతో చర్చించి డైరెక్ట్గా ఆయన్ని పిలిస్తే బాగుంటుందని ఆ రోజున అధిష్టానానికి తెలియజేయటం కూడా జరిగింది. కానీ కొంతమంది మన నాయకులే పద్మనాభం గారు ఆయన ప్రయోజనాల కోసం చేస్తూ ఉన్నారు, ఆయనకేమీ అంత పట్టు లేదు కమ్యూనిటీలో అని చెప్పి ఆయన్ని ఇగ్నోర్ చేయమని చెప్పారు. దాంతో నిర్లక్ష్యానికి ఆయన లెటర్లన్నీ కూడా ప్రయోజనం లేకుండా పోయినాయి. అప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాం. దాని తర్వాత విషయాలన్నీ చాలామందికి తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ 1 ఛానల్ ఎంఎస్ఆర్, అలాగే అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా కాపు నాయకులందరూ కూడా ఆయన వెంట నడిచారు. తర్వాత తుని సభ జరిగింది. తుని సభ ఎలా జరిగిందో ఏం జరిగిందో మనందరం చూసాం. తర్వాత ఆయన గ్రామ స్థాయి వరకు ఆ ఉద్యమాన్ని తీసుకెళ్ళాడు. కంచాలు కొట్టండి అని పిలుపునిస్తే మొత్తం రాష్ట్రంలో కాపు కుటుంబాలన్నీ కూడా బయటకు వచ్చి కంచాలు కొట్టినాయి. అలాగే నిరసనల ద్వారా, శాంతియుత నిరసనల ద్వారా కాపు హక్కుల కోసం పోరాడండి ఆయన పిలుపునిస్తే అన్ని చోట్ల కూడా ఆయన పిలుపు మేరకు రాష్ట్రంలో కాపు కుటుంబాలన్నీ కూడా బయటకు వచ్చి శాంతియుత నిరాహార దీక్షలు, నిరసన దీక్షలు కూర్చున్నారు. దాని ప్రభావం ఆయన లెటర్ని ఏదైతే ప్రభుత్వాలకి తప్పుడు సమాచారం ఇచ్చారో ఆయన చేసిన ఉద్యమ ఫలితం 2019లో అధికార మార్పిడి జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము అధికారం కోల్పోయాం 2019లో. ఆ 2019లో మేము అధికారం కోల్పోవటానికి ముఖ్యమైన కారణం ముద్రగడ్డ పద్మనాభం గారి ఉద్యమం అని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఈ కాపు సామాజిక వర్గం ఎటువైపు నిల్చుంటే అటువైపు ప్రభుత్వాలు వస్తాయి. రాష్ట్రంలో 5 కోట్ల జనాభాలో 1 కోటి మంది పైగా ఉన్నటువంటి బలిజ, కాపు, తూర్పు కాపు, ఒంటరి ఈ సామాజిక వర్గాలు అధికారాన్ని డిసైడ్ చేస్తాయి. వీళ్ళని అన్ని రకాలుగా వాళ్ళకి న్యాయపరమైనటువంటి సమస్యలు ఇందాక దాసరి రాము గారు చెప్పాడు. ఇంకా చాలా టైం ఉంది, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకా మన పెద్దలు చెప్పారు కొంతమంది. ఇవాళే విజయవాడలో కూడా చందు జనార్దన్ గారు వాళ్ళు, మన అజ్జ రామకృష్ణ గారు, గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడే ప్రెస్ మీట్ కూడా పెట్టారు. వాళ్ళు అంటే కాపుల్లో ఒక అలజడి అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. ఆ అలజడిని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆక్రమణని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ పరిస్థితుల్ని, వాళ్ళ న్యాయపరమైనటువంటి కాపు సామాజిక వర్గ న్యాయపరమైన డిమాండ్లని తప్పనిసరిగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం.
అధిష్టానం దృష్టిలో తీసుకెళ్లి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో మరి ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేయటానికి కృషి చేస్తామని కూడా ఈ ముద్రగడ్డ పద్మనాభం గారి సంస్కరణ సభ ద్వారా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు కులాల మీద నడవడం అనేది భారతదేశంలో ఉంది. మన సంస్కృతిలో భాగం అది. ఎక్కడైనా సరే కులాల ప్రాతిపదికగా ఈ రాజకీయాలు నడుస్తాయి. రాష్ట్ర జనాభాలో దామాషా ప్రకారం 25% ఉన్న కాపులకి నిధులు, పదవులు, అలాగే ప్రాధాన్యత, అలాగే ఉద్యోగాలు, ప్రమోషన్లు దక్కాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా ఖచ్చితంగా ఏదైతే కాపు జాతి కోరుతా ఉందో అది ఒక న్యాయపరమైనటువంటి కోరికగా కూడా నేను ఈ సందర్భంగా మరొక్కసారి మననం చేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఈ కోరికల్ని మరి నేను ఒక శాసనసభ్యుడిని మాత్రమే, ఒక విప్ మాత్రమే, ఇంకా చాలా పెద్ద వ్యవస్థ ఉంది ఇది ఎన్ని ఆమోదించాలంటే. ఆ వ్యవస్థ దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా అన్ని రకాలుగా ఆమోదించేదానికి చర్యలు తీసుకుంటాం. మేమేమైతే ఈ వేదిక మీద ఇక్కడ మాట్లాడుతున్నామంటే నేను కాపు కులంలో పుట్టబట్టే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను అనేది నాకు తెలుసు. అలాగే మిగిలిన రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి అధికారంలో కానీ ఇతర రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా మనకి మన సామాజిక వర్గం యొక్క ప్రాధాన్యత ఎవరికి టికెట్ ఇచ్చినా ఆ రాజకీయ పార్టీలు కాపు కులంలో పుట్టబట్టే కాపులకు టికెట్లు వచ్చినాయి. ఇంకా బీసీలకో, ఎస్సీలకో, లేదంటే ఇంకా మిగిలిన సామాజిక వర్గాలకో ఆ కులాల్లో పుట్టబట్టే వాళ్ళకి టికెట్లు వచ్చినాయి. కాబట్టి ఈ జాతి మేలు కోసం మనం మన బాధ్యత తీసుకోవటం అందరం కూడా మనందరి ధర్మం. కాబట్టి మనందరం కూడా దానికి చేదోడు వాదోడుగా ముందుకెళ్దాం. శాంతియుతంగా మనం అందరం కూడా ముందుకెళ్దాం. ఆ దాంట్లో భాగంగా నా వంతుక కృషిగా నేను ఎప్పుడు కూడా ఈ కాపు సామాజిక వర్గానికి అండగా ఉండి ఎంతో కొంత నా వల్ల అయినంత వరకు కూడా ఈ సామాజిక వర్గానికి ఉపయోగపడతానని తెలియజేసుకుంటూ ముద్రగడ్డ పద్మనాభం గారికి ఘన నివాళులు అర్పిస్తూ విజయవాడలో త్వరలోనే ముద్రగడ్డ పద్మనాభం గారి విగ్రహావిష్కరణ కూడా చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా దానికి కూడా అందరికీ ఇన్వైట్ చేస్తాం. ఖచ్చితంగా అందరూ వచ్చి ముద్రగడ్డ పద్మనాభం గారికి నివాళులు అర్పించవలసిందిగా కోరుకుంటూ తప్పనిసరిగా ఆయన ఆశయ సాధనలో అందరం కూడా భాగస్వాములు అవుదామని మరొకసారి తెలియజేసుకుంటూ